పవిత్రమైన సృష్టిస్థితులను పవిత్రమైన దివ్య మార్గమును ప్రసాదించేది ఆధ్యాత్మిక జ్ఞానము. ఈ జ్ఞానమునకు ఆధారమేమిటి? దీనికి నిర్మలమైన చిత్తము, చిత్తశుద్ధి అత్యవసరము. చిత్తస్య శుద్ధయే కర్మః. చిత్తశుద్ధికి పవిత్రమైన కర్మలు అత్యవసరము. ఈ కర్మలు సదాచారము, సత్ప్రవర్తన, సద్గుణములు, సత్సంగములచే ఆచరించే పవిత్రమైన కార్యములు. ఇంతియే కాక పవిత్రమైన భారత, భాగవత, రామాయణ, గీత, ఉపనిషత్తు, బ్రహ్మసూత్రం ఇత్యాది గ్రంథములు పఠించుటకూడను సత్కర్మలే. లోక సంబంధమైన విద్యలు అభ్యసించినవాడు పండితుడు కావచ్చును, మేధావి కావచ్చును, విద్యావంతుడు కావచ్చును, కాని సర్వజ్ఞుడు కాలేడు. శోకమును నివారణ చేసుకునే మార్గమునకు ఉపాయము బోధించేదే ఆత్మవిద్య. తరతి శోకమాత్మవిత్ అన్నారు. అనగా శోకమును దాటే మార్గము ఒక్క ఆత్మజ్ఞానము చేతనే లభిస్తుంది. అన్యమార్గముల చేత శోకమును నివారణ చేసుకోవడానికి వీలుకాదు.